అమాయకులు కాకపోతే పాకిస్తాన్ సీజ్ ఫైర్ అంటే ఎలా నమ్మి మీరు వైరల్ అవుతున్నారు, న్యూస్ వైరల్ చేస్తున్నారు? అసలు పాకిస్తాన్ మిలిటరీ అనేది పాకిస్తాన్ రాజకీయ పరంగా తలొగ్గేది కాదు. అది స్వతంత్ర సంస్థ. ఎందుకంటే పిఎం చేజారి ఎప్పుడో వెళ్ళిపోయింది. అది పిఎం చెప్తే పాకిస్తాన్ను వెంటనే యుద్ధం ఆపేసే స్థితిలో లేదు. అది ఉగ్రవాద మోకది. ఎందుకంటే అది మిలిటరీ కాదు, మొత్తం ఉగ్రవాద మాఫియా. అది ఎంతసేపు ఇండియా పైన ఇండియాని నాశనం చేయాలి, ధ్వంసం చేయాలి, ఇదే ఆలోచన. అది విషపురుగు. ఆ కోరల్ని ఖచ్చితంగా కరెక్ట్గా పట్టుకొని పీకితే కానీ అది ఒక దారిలోకి రాదు. అలాంటి విషపురుగు ఈరోజు పిఎం ఏమో ఓకే, అక్కడ ప్రజలు ఒత్తిడితో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెంటనే మన మోడీ గారిని ఎన్నో రిక్వెస్టులు చేశాడు, మెయిల్స్ ద్వారా అడిగాడు, సీజ్ ఫైర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకా మా వాళ్ళు మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అడిగితే మోడీ వినలేదు. ఎందుకంటే ఇంత దుర్మార్గం మన భారతదేశంలో మా అమాయకులు చంపారు, మేము అంతకంతకి పగ తీర్చుకోవాలి, అయినా మా వైపే మీరు తెగబడుతున్నారు, సీజ్ ఫైర్ ఉల్లంఘన చేసిన ముందు మీరే, ఇలా మన నుంచి రెస్పాన్స్. దీంతో భయపడిపోయి డొనాల్డ్ ట్రంప్ గారు కాలు పట్టుకున్నాడు నవాజ్ షరీఫ్. సరే మధ్యవర్తిత్వం చేద్దామని ఇండియాకి నచ్చజెప్పి, మోడీ గారికి నచ్చజెప్పి సీజ్ ఫైర్ చేసేయండి, ఇంకా జరగదులేండి మేము ఉన్నామని చెప్తే మన మోడీ గారు పెద్దోడు కదా గౌరవించి, డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక గౌరవం ఇచ్చి, అమెరికా కాబట్టి సరే అని సీజ్ ఫైర్కి ఓకే ఒప్పుకున్నాడు. ఇంత అయిపోతుందని అందరూ వైరల్ అయిపోయారు, యుద్ధం ముగిసిపోయినట్టేనని. అలా సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన ఒక గంట కాకముందే మళ్ళీ కుక్కతో ఒక వంకర ఈ పాకిస్తాను, దాని బుద్ధి, అది విషపు కూరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి కానీ ఎంత కట్ చేసినా అవి పోవాయి. పూర్తిగా పామును చంపాల్సిందే. ఆ పాము మళ్ళా పగబట్టింది మన పైన. పాము అంటే మామూలు పాము కాదు, అది అది ఒక డేంజరస్ స్నేక్ అనమాట. ఈ స్నేక్ను చంపడమే, దీని కూరలు బిగితే పనికిరాదు, మళ్ళీ కూరలు పుడతానే ఉంటాయి దీనికి. అలాంటి ఇప్పుడు పాకిస్తాన్ పిఎం వరకు ఓకే, అక్కడ ప్రజలు ఒత్తిడి తలొగ్గి ఇంకా సీజ్ ఫైర్ చేద్దామని చెప్పుకున్నా, కానీ ఆ పాక్ మిలిటరీ చీఫ్ ఉన్నాడు కదా మునీర్ అని, వాడు ఒప్పుకోవట్లేదు. లేదు మా ఉగ్రవాదులను చంపేశాడు, మా గురువులను చంపేశారు, మేము ఇండియాని అంత చూడాల్సిందని ఇప్పుడు విసం కప్పుతున్నాడు. వాడే డ్రోన్ల అటాక్లు, మళ్ళా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గంట అవ్వకముందే మళ్ళీ డ్రోన్ అటాక్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, మన ఎల్ఓఎస్ఎండి కాల్పులు తెగబడుతున్నాడు వాడే ఆర్డర్స్తో. ఎందుకంటే పిఎం చేతిలో ఎక్కిళ్ళి, అక్కడ పిఎం చేతిలో మన పిఎం మోడీ చెప్తే మిలిటరీ విన్నట్టు అక్కడ నవాజ్ షరీఫ్ పిఎం చెప్తే పాకిస్తాన్ మిలిటరీ వినదు. ఎందుకంటే అది ఉగ్రవాదులు మాఫియా, పూర్తిగా ఉగ్రవాదులకి చేజారిపోయింది ఆ మాఫియా. వీడి పిచ్చి తలగ్గాలంటే పూర్తిగా చితగ్గొట్టి, అంటే ఆ విషపామును పూర్తిగా చంపేయాల్సింది. అది మారదు ఆ పాము, అది అన్ని పాముల్లా కాదు.